హాయ్, వెల్కమ్ టు మనమూర్తి ఛానల్. ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి వైజాగ్ ఫ్లైట్ జర్నీ చూడబోతున్నామండి. ఈ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే వైజాగ్ వాసులమి సిటీ పైన ఎలాగుంటుంది అనేది ఇందులో చాలా వరకు చూపిస్తున్నాను. ఫ్లైట్ నుండి వచ్చి కింద వైజాగ్ బీచ్, సీ, ఎయిర్పోర్టు వగేరా వగేరా అన్నీ ఎలా కనిపిస్తుందో చూడండి. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ మూవ్ అయిపోయింది, ఇంకా గాలిలో ఎగడమే. కర్నూలు అంటే పెద్ద మన వైజాగ్ అంత సిటీ ఏం కాదేమో, పెద్దగా ఏం కనిపించదు. సో అలా జస్ట్ అలాగా మూవ్ అయ్యి రన్వే నుంచి అలాగా గాలిలోకి ఎగిరిపోతుంది. అలాగ ఇంకా ఏకంగా ఆకాశంలో నీల మేఘాల్లోనూ తేలుతూ వైజాగ్ వచ్చేస్తున్నాం. జస్ట్ చూడండి. ఈ విధముగా కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి గాలిలోకి ఎగిరిపోయాం. ఇంకా పైన కనిపించేదన్నీ మేఘాలనండి. సో మేఘాలన్నీ కింద ఉన్నాయి, మేఘాల మీద నుంచి ప్రయాణం చేస్తున్నాము. ఈ ఆనందాన్ని మేము తట్టుకోలేక ఈ వీడియో మీకు చూపించబోతున్నాను. అందులోనూ వైజాగ్ వాసులమి వైజాగ్ సిటీ ఎలాగుంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం కాబట్టి చూడండి. ఇప్పుడు మేఘాలు చూడండి ఎలా ఉన్నాయి. ఆ పైన మేఘాల మీద నుండి ఫ్లైట్ ఎగురుతుంటే సో ఆ ఆనందమే వేరు. ఇలా ఆకాశ వీధిలో వస్తున్నాం. చూడండి, నీలి మేఘాలు చాలా బాగుంటుందండి. పైన సీనరీ చాలా అద్భుతంగా ఉంది. అందులో మంచి ఎండ, అప్పుడు 12-1 గంటల ప్రాంతంలో అనుకుంటాను, ఆ టైమే అలాగ ఉంది పైన మేఘాల్లో. ఇంకా మనం ఇంకా త్వరలో వైజాగ్ చేరిపోతున్నాము. వైజాగ్ సిటీ ఇదంతా, వైజాగ్ సిటీ అంతా ఇందులో అంటే అంతా కాదు, కొంతవరకు మా కెమెరాకి చిక్కినంత వరకు మేము బంధించాము కెమెరాలో. ఎలా ఉంటుంది మేబీ 10,000-15,000 మీటర్ల అడుగులో ఉండి ఉంటుంది అనుకుంటాను. అలా ఉంటుందండి వైజాగ్ సిటీ. ఇంకా మీకు దగ్గరలోకి వచ్చే డౌన్ అయ్యే కొద్దీ మీకు ఇంకా సిటీ బాగా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇదంతా పైనుండే మేఘాల మీద నుండి తీసింది, ఇది అలా కనిపిస్తుంటుంది మీకు. అలా వైజాగ్ దగ్గరలో ఉన్నది అంతా. ఇక బీచ్ వచ్చాం, అంటే సీ ఏరియా. మేబీ ఇదంతా ఎయిర్పోర్ట్, మన పోర్ట్ ట్రస్ట్, విశాఖ పోర్ట్ ట్రస్ట్ బీచ్ ఇదంతా అనుకుంటాను. చూడండి, అంటే మాకు ఆకాశంలో ఉన్నప్పుడు ఏ ఏరియా ఏంటనేది మనం గుర్తించలేకపోయాం. ఇలా ఇది వైజాగ్ సిటీ. అలా చూడండి, ఆకాశంలో ప్రయాణం చేస్తే మీద నుండి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా పోర్ట్ ఏరియా ఇదంతా అనుకుంటానండి. అటువైపు నుండే కదా వస్తుంది ఫ్లైట్, ఇలా సర్కిల్ కొట్టి వస్తుంది. ఇదంతా ఇలా మన వైజాగ్ సిటీ అంతా ఇలా కనిపిస్తుందండి. ఇదే గ్రౌండ్ లా ఉన్నది. నేను ఫస్ట్ టైం ఇలా చూడడం. ఇంతకుముందు ఎన్నడూ ఫ్లైట్ ఎక్కలేదు, పైన మేము చూడలేదు కాబట్టి మేము చూసింది ప్రేక్షకులతో షేర్ చేసుకుందాం ఉద్దేశంతో మేము వీడియో తీసి షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ రాబోతున్న మా వీడియోలు కూడా చూడండి. మా వీడియోలు చూసి చూడనట్టు ఉండొద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఏదైనా మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదైనా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అలాగే మీరు అలాగా కామెంట్ పెడితే లైక్ చేసి షేర్ చేస్తుంటే మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మాకు ఇంకా ఉత్సాహం, ఇంకా వీడియోలు ఇంకా చాలా చెయ్యాలి తీయాలి అన్న ఉత్సాహం మాలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ ఉద్దేశం కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించండి. చూసారు ఇదంతా పోర్ట్ ఏరియా, గోడౌన్స్, ఈ కేఆర్ అండ్ సన్స్, ఈ ప్రొడ్యూసర్ గోడౌన్స్, అదంతా ఈ ఇందులో ఉన్నది. ఇదంతా పోర్ట్ ఏరియా అనుకుంటానండి. పోర్ట్ ఏరియా ఖాళీ ప్లేస్ ఉన్నాయి కదా, అదంతా గేట్వే, ఇదంతా ఇందులో కనిపిస్తుంది మనకి పైనుండి చూస్తుంటే. మన వైజాగ్, మన సిటీ, మన విశాఖపట్నం సిటీ చూడండి ఈ విధంగా పైనుండి. హలో వైజాగ్ సిటీ వాసులు చూస్తున్నారా? చూడండి ఈ వీడియోలో మన వైజాగ్ సిటీ ఫ్లైట్ మీద నుంచి తీసిన వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ల్యాండ్ అయిపోద్దండి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. అదిగో ల్యాండ్ అయిపోయింది. ఇది మన వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇది మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుంది. మనం అప్పుడు లోపలికి వెళ్ళలేదు కదా, మనకు తెలియదు. తెలిసే వాళ్ళకి మనకు చెప్పరు. నేను మీకు చెప్తున్నాను, చూడండి, చూపిస్తున్నాను. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈ విధంగా ఉంటుంది. ఫ్లైట్ దిగిన తర్వాత బస్సు ఎక్కుతున్నాము. బస్సు ఎక్కి రేరుగా బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర తీసుకొస్తారు. అది కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇలా కర్నూలు నుంచి వైజాగ్ చేరుకున్నాము. ఇవ్వండి, మేము వచ్చేసరికి ఇంకో ఫ్లైట్ ఉంది దగ్గర. అది ఎక్కడికి, హైదరాబాద్ ఫ్లైట్ లేకపోతే ఇంకెక్కడో ఫ్లైట్, కానీ ఒక ఫ్లైట్ ఉంది. కానీ అదే చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే చాలా ఫ్లైట్లు ఉన్నాయి. లోపల నుంచి మేము దిగుతున్నాం. ఇగో ఇలాగ దిగి అక్కడ ముందు ఒక బస్సు ఉంది, కనిపిస్తుంది కదా, అది ఆ బస్సు ఎక్కిస్తామండి. ఇందులో మనం ఈ ఫ్లైట్లో చాలా మంది వైజాగ్ వాసులు ఉన్నారు. అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో ఫ్లైట్లో పలకరించాను, కానీ అది వీడియో తీయలేదు. ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు దిగేటప్పుడు కొంతమంది ఉన్నారు. ఇది మేము దిగిన ఫ్లైట్. బస్సు ఎక్కేసాం. బస్సులో చాలా మంది స్టాండింగ్ కూడా ఉన్నారు. బస్ కదిలింది. ఇంకా బస్సులో ఎక్కి బయటికి ఇంకా రావాల్సి ఉంది. ఈ విధంగా మేము ఫ్లైట్ జర్నీ ముగించాము. మీరు తప్పగా చూడండి.
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మాకు ఈ వీడియోలు పెట్టడానికి ఎంకరేజ్ కూడా చేయండి. ఉల్లాసం రప్పించండి, ఉత్సాహం రప్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి, వైజాగ్ ప్రొఫైల్స్ వారు సింహాద్రి TMT బోర్డు పెట్టారు. మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఇది ఈ విధంగా